తమ్మునికా అయ్యో అయ్యో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మీ అందరికీ భోగి, సంక్రాంతి అండ్ కనుమ శుభాకాంక్షలు. కొంచెం ఈ వీడియో పోస్ట్ చేయడం లేట్ అయింది, సో సారీ ఫర్ ద లేట్. 4 గంటలకి నిద్ర లేవలేని వాడు లక్ష్యాన్ని సాధిస్తాడా? 4 గంటలు. ఇది అయితే భోగి రోజు తీసిన బ్లాగ్. మార్నింగ్ అయితే ముగ్గులు వేశాక భోగి కుండలో ముగ్గు వేసానన్నమాట. నేను వేసిన తర్వాత మా పాప కూడా వచ్చి జాయిన్ అయ్యి పాప కూడా కొంచెం ఆమెకు తగ్గట్టు వేసుకుంది ముగ్గులన్నీ. ఆ ముగ్గులు వేయడం అయిపోయిన తర్వాత టిఫిన్ చేద్దామని చెప్పేసి టిఫిన్ చేస్తుంటే మా పాప వచ్చి నేను చేస్తా అని చెప్పి కొంచెం అల్లరి చేసింది. సో ఇంకా సరే ఆమెకు అప్పచెప్దామని చెప్పేసి మేము కూడా అక్కడే ఉండి వీడియో షూట్ చేస్తూ ఆమెతోని ఇట్లా వెయ్యి పాప అని చెప్పేసి నేర్పిస్తున్నాం అన్నట్టు. ఇంకా దాంట్లో కావాల్సిన ఏంటి అని చెప్పేసి మేము అడుగుతూ ఉంటే ఆమె చెప్పుకుంటా ఉప్మా చేస్తుంది అన్నట్టు ప్రిపేర్ చేసింది. ఫస్ట్ టైం మా పాప ఇట్లా ఉప్మా చేయడం అనేది. మీ పిల్లలు కూడా ఇలాగే ఉంటారా? వాళ్ళ చిన్న చిన్న చేతులతోని మీకు ఇంట్లో హెల్ప్ చేస్తుంటారా? ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. యాక్చువల్గా హాలిడేస్ ఏమో కానీ మా పాపకి ఇంట్లో అసలు చాలా బోర్ అనిపించిందంట పాపం. అందుకే మాకు హెల్ప్ చేయనీకి వచ్చింది. చూడండి ఎంత చక్కగా హెల్ప్ చేస్తుందో. మాకైతే ఎంత అల్లరి పిల్లనో అంత హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇంట్లోనైతే. నాకు ప్రతిదానికి మా చిన్నోడిని ఆడిపిస్తుంది, మాకు కూడా హెల్ప్గా ఉంటుంది. సో ఇక్కడనైతే ఉప్మా అంతా ప్రిపేర్ చేయడం అయితే అయిపోయింది. మా పాప ప్రిపేర్ చేసిన తర్వాత సర్వ్ చేసి ఇస్తుంది మాకు. చూడండి, ఆ సర్వింగ్లో కూడా ఎవరి ప్లేట్ ఏంటి అని చెప్పేసి ఆమెనే డిసైడ్ చేసి ఇస్తుంది అన్నట్టు. ఇది తమ్మునికి, ఇది నీకు, ఇది మమ్మీకి అన్నట్టు. ఇంకా పెద్ద మనిషి లాగానే అన్ని మాటలు. సో జర బాగా ఎగ్జైట్ ఫీల్ అయింది అన్నట్టు. నాకు వచ్చింది ఉప్మా చేయడం అని చెప్పేసి, అందుకే అట్లా నవ్వుతుంది. ఎగ్జైట్ ఫీల్ అవ్వడం ఏందో కానీ హ్యాపీనెస్ అనిపించింది. ఇంకెవడుంటాడు అతర్లో పూసుకున్నా పౌడర్లో రాసుకున్నా ఊరేగి వస్తా. సో ఇదైతే సంక్రాంతి రోజు వేసిన ముగ్గు. ఏమంతా షూట్ చేయలేదు కానీ లాస్ట్కి అంతా అయిపోయిన తర్వాత చిన్నగా ఫొటోస్ అట్లా తీసుకున్నాను అన్నమాట. పాపని కూర్చోబెట్టి కొంచెం వీడియో ఫొటోస్ అయితే తీసుకున్నాను అన్నమాట. ముగ్గు ఎలా ఉంది, మీకు నచ్చిందా? నచ్చితే కామెంట్ చేయండి. ఇంకా తర్వాత అయితే మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి దేవునికి దీపారాధన చేశాను అన్నమాట. దేవునికి ఇంకా నైవేద్యం వచ్చేసి మేమైతే సేమియా పెట్టాను. సేమియా పెట్టిన తర్వాత ఇక మేము తింటున్నాం అన్నట్టు. మా హస్బెండ్ ఇక్కడ నేను వీడియో షూట్ చేస్తున్నా అని చెప్పేసి మా హస్బెండ్ ఆయన టేస్ట్ చేసిన తర్వాత నాకు కూడా తినిపించిండు అన్నట్టు ఎలా ఉంది అని చెప్పేసి. సింగారి సిన్నదానా నీ ఇంటి దారిల్లోనా పోసోడై పాడుకోనా రింగా. ఇంకా సేమియా తిన్న తర్వాత కాసేపు అయ్యాక మేమైతే లంచ్ తినేసామన్నట్టు. అది షూట్ చేయలేదు కానీ సాంబార్ చేసుకున్నాం ఆ రోజు మేము. ఇంకా తర్వాత పైకి వెళ్ళాము కైట్స్ ఎగరేయడానికి. కైట్స్ ఎగిరేసి సాయంత్రం వరకు కిందికి వచ్చిన తర్వాత మెల్లగా మేమైతే మినపవడలు వేసుకున్నాం అన్నట్టు. సో ఈవినింగ్ అయితే స్నాక్స్ లాగా అవి అయిపోయాయి అన్నట్టు. ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే తీసిన వీడియో, కనుమ రోజు తీసిన వీడియో మార్నింగ్. ఇంకా కలర్స్ అట్లా ఏం వేసుకోలేదు. ఈ ముగ్గు కూడా ఎలా ఉందో చెప్పండి కామెంట్లో.
యాక్చువల్గా ఈ 3 ముగ్గులలో అదే నేను భోగి రోజు, సంక్రాంతి రోజు, కనుమ రోజు వేసిన ముగ్గులో మీకు ఏ ముగ్గు నచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్. కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది నాకు కూడా. ఇంకా కనుమ రోజు అదొకటే చిన్న షూట్ చేసి పెట్టాను ముగ్గు. ఇది వచ్చేసి నెక్స్ట్ డే వీడియో అన్నట్టు. ఇప్పుడు 4 days వీడియోస్ కలిపి ఒక దాంట్లో పెట్టాను అన్నట్టు నేను. ఇక్కడనైతే నేను చిక్కుడుగాయలు ఇరుస్తున్నా. మా చిన్నోడు అస్సలు తెంపనివ్వట్లేదు, ఎంత అల్లరి చేస్తున్నాడో చూడండి. ఈడో పెద్ద యాదవ, ఈ మ్యాటర్ నాకు మాత్రం తెలుసు. ఈడు గురించి వాడి అల్లరి అయితే నేను తట్టుకోలేకపోయినా. అసలు మొత్తం నేను తెంపుతుంటే వాడు అన్ని ఇల్లంతా చేస్తున్నాడు. వాడు మొత్తం అంతా ఇల్లంతా చల్లా చెదరు చేయడమే కానీ పాపం మా పాపకి డ్యూటీ అయిపోయింది అవన్నీ మళ్ళీ కరెక్ట్గా పెట్టడము. ఇదైతే వాళ్ళు నైట్ ఆడుకుంటున్నారు అన్నట్టు. మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు జనమందరిలో వీళ్ళు ఇట్లా ఆడుకుంటుంటారు, భలే అనిపిస్తుంది. అప్పుడే మంచిగా ఆడుకున్నట్టు చేస్తారు, మళ్ళీ అప్పుడే కొట్టుకుంటారు. అదేంటో పిల్లలు అంతే కదా. సో ఇంకా ఇంతే అండి ఈ వ్లాగ్ వచ్చేసి. మీకు గనక మా ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి మెయిన్గా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి ఈ వీడియో కనుక నైట్ చూస్తున్నట్లయితే అందరికీ గుడ్ నైట్.